Hello everyone, this is Dr. Sai Pranith Reddy, Consultant Pediatric Intensivist at Paramita Women and Children Hospital, Madinagoda. Today I am going to discuss about topic mouth ulcers in children. పిల్లల్లో నోట్లో పుండ్లు అల్సర్స్ ఎప్పుడు వస్తాయి. సో మెయిన్ రీజన్ వచ్చేసి యూజువల్గా చాలా మందికి క్యాంకర్ సోర్స్ వస్తాయండి. అంటే పుండ్లు లోవర్ లిప్ స్కిన్ లోపలిగా పుండ్లు వస్తుంటాయి. క్యాన్సర్ సోర్స్ అంటే ఎట్లా ఉంటాయంటే లోపల వైట్ డాట్ ఉంది, దాని చుట్టూ రెడ్ కలర్ బార్డర్స్తో వాపుతో బాగా మండుతూ ఉంటుంది అన్నట్టు, పెయిన్ ఉంటుంది బాగా. సో రకరకాల కారణాలు వస్తుంటాయి అన్నట్టు. అసలు అల్సర్స్కి రావడానికి కారణాలు ఏంటి? ఒకటి క్యాంకర్ సోర్స్ చెప్పినట్టు, ఇంకోటి రీసెంట్గా లైక్ ఎవ్రీ వర్షాకాలం కానీ వింటర్లో కానీ హ్యాండ్ ఫుడ్ మౌత్ డిసీజ్ వస్తుంది, దానివల్ల కూడా వస్తుంది అన్నట్టు. రేర్గా హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ వల్ల వస్తుంది, వైరస్ వల్ల కూడా సోర్స్ వస్తూ ఉంటుంది అన్నట్టు. సో కొన్నిసార్లు ఇంజురీస్ వల్ల, పండు కొరుకోవడం కానీ ఇట్లా కొరుకోవడం వల్ల, ఎక్కువసేపు ఉండడం వల్ల, రఫ్ ఫుడ్ తినడం వల్ల కూడా అల్సర్స్ లాగా ఫామ్ అవుతుంది. గట్టి పదార్థాలు తినడం వల్ల కూడా, కొన్నిసార్లు వేడి పదార్థాలు తినడం వల్ల, తెలియకుండా వేడి పాలు తాగితే, వేడి టీ తాగితే, వేడి పదార్థాలు పెట్టుకోవడం వల్ల కూడా అల్సర్స్ లాగా ఫామ్ అవుతున్నట్టు. ఇలా రకరకాల కారణాల వల్ల అల్సర్స్ ఫామ్ అవుతాయి అన్నట్టు. కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల కూడా అల్సర్స్ ఫామ్ అవుతాయి అన్నట్టు. సో మోస్ట్ కామన్ కారణం లేకుండా వచ్చేది క్యాంకర్ సోర్స్. క్యాంకర్ సోర్స్ ఎందుకు వస్తాయి అంటే రఫ్ ఆబ్జెక్ట్స్ వాడడం వల్ల, అంటే టూత్ బ్రష్ టైట్ గట్టిగా ఉండడం వల్ల, టూత్ బ్రష్ వాడడం వల్ల కూడా సోర్స్ అవుతుంది అన్నట్టు. సో మౌత్ హైజీన్ చాలా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా క్యాంకర్ సోర్స్ వస్తూ ఉంటుంది మెయిన్గా. సో ఇన్ఫెక్షన్స్ వల్ల, వైరల్ ఫీవర్స్ వల్ల, విటమిన్ డెఫిషియన్సీ, ఎస్పెషల్లీ విటమిన్ ఏ డెఫిషియన్సీ, ఇలాంటి వివిధ కారణాల వల్ల మౌత్ అల్సర్స్ వస్తూ ఉంటుంది. సో అసలు ఏం చేస్తే మనకి అల్సర్స్ తగ్గుతుంది? సో మోస్ట్ ఇంపార్టెంట్, అల్సర్స్కి హైడ్రేట్ చేయాలి మనము. సో డ్రింక్ యాజ్ మచ్ యాజ్ లిక్విడ్స్ యాజ్ పాసిబుల్. వీళ్ళంత వరకు లిక్విడ్స్ తాగుతూ ఉండాలి. సో ప్రిఫరబుల్లీ కొంచెం కోల్డ్ లిక్విడ్స్ అయితే బెటర్ ఉంటుంది అన్నట్టు. అంటే పెయిన్ తగ్గుతూ ఉంటుంది కంపేర్ టు హాట్ ఫుడ్స్. స్పైసీ ఫుడ్ తీసుకోవద్దు, సాల్టెడ్ ఫుడ్ తీసుకోవద్దు. అల్సర్స్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఇదే అన్నట్టు. సో కీప్ ఆన్ డ్రింకింగ్ మచ్ ఫ్లూయిడ్స్, మెయిన్ థింగ్. ఎస్, అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి పెయిన్ కిల్లర్స్ కూడా వాడచ్చు, కొంచెం రిలీఫ్ వస్తుంది పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా. యూజువల్లీ వీ ప్రిస్క్రైబ్ ఓరల్ జెల్స్ ప్రిస్క్రైబ్ చేస్తామండి, దాంతో రిలీఫ్ వస్తుంది. జెల్స్ అయితే అట్లీస్ట్ డైలీ 4 times పెట్టుకోవాల్సి వస్తుంది. వేర్ ఎవర్ యూ ఫీల్ అల్సర్ ఇస్ దే 4 times పెట్టుకోవాల్సి వస్తుంది అన్నట్టు. చాలా సివియర్ ఉండే అల్సర్స్, మోర్ దెన్ 4-5 అల్సర్స్ ఉన్నాయి నోట్లో అని అంటే యూ ఈవెన్ హ్యావ్ టు డూ మైల్డ్ మౌత్ వాషెస్ కూడా చేసుకుంటే బెటర్ ఉంటుంది అన్నట్టు. గార్గిలింగ్ చేస్తే ఇన్ఫెక్షన్ రాకుండా హెల్ప్ అవుతుంది అన్నట్టు. నాట్ ఎ రొటీన్ వాట్ వీ యూస్, కోల్గేట్ అట్లాంటి రొటీన్ కాకుండా మెడికేటెడ్ గార్గిల్స్ దొరుకుతాయి, అవి వాడాలంట అల్సర్స్ ఎక్కువ ఉన్నప్పుడు, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి. సో మెడిసిన్స్ కాకుండా హోమ్ రెమెడీస్ ఏం చేయొచ్చు. సో లెస్ దెన్ 1 yearలో అయితే ఏం లేదండి, జస్ట్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ లేదా స్పూన్తో ఫీడింగ్ ఇవ్వాలి. మోర్ దెన్ 1 year అయిన వాళ్ళకు యూ కెన్ ఈవెన్ ట్రై హనీ లాంటివి కూడా పెడితే కూడా రిలీఫ్ వస్తుంది. అండ్ కోల్డ్ వాటర్ కానీ కోల్డ్ థింగ్స్ అని ఇస్తే కూడా రిలీఫ్ వస్తుంది అన్నట్టు. దీస్ థింగ్స్ యూ కెన్ డూ ఎట్ హోమ్. సో దీనివల్ల ఏంటి ప్రాబ్లం వస్తుంది? సో అల్సర్స్ వల్ల ఎక్కువ తినలేకపోతారు, దే ఫీల్ డిహైడ్రేటెడ్, దానివల్ల సూపర్ ఇంపోజ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో అల్సర్స్ వచ్చిన వెంటనే కన్సల్ట్ యువర్ డాక్టర్ నియర్ బై. పెయిన్ మెడికేషన్ తీసుకోవాలి, జెల్స్ ఫ్రీక్వెంట్గా అప్లై చేస్తూ ఉండాలి. విటమిన్ లోపం రాకుండా ఉండడానికి ఫ్రూట్స్ తినాల్సి వస్తుంది. బట్ ట్రై టు అవాయిడ్ సిట్రస్ ఫుడ్స్ వల్ల పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అల్సర్స్ కూడా రిలీఫ్ వస్తుంది. ఇవన్నీ చేసినా కూడా మనకు అల్సర్స్ తగ్గడానికి కనీసం 5 to 7 days టైం పడుతుంది. మోర్ దెన్ 2 weeks ఉన్నాయంటే వీ నీడ్ టు థింక్ అబౌట్ అదర్ పాసిబిలిటీస్. వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా చూడాల్సి వస్తుంది. అందుకు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.